రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కార్ మొద్దు నిద్ర వీడటం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రుణమాఫీ, పెట్టుబడి సాయం, రైతు భరోసా అందక రైతులు ప్రాణాలు వదలడం ఆందోళనకరమన్నారు. కేసీఆర్ రైతును రాజును చేస్తే ఈ కాంగ్రెస్ సర్కార్ ప్రాణాలు తీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా పూర్తి బోగస్ అని అన్నారు. నిన్న సురేందర్ రెడ్డి, నేడు సాగర్ రెడ్డి రుణమాఫీకి బలయ్యారని, ఇంకా ఎంతమంది రైతుల ప్రాణాలను బలిపెడతారని ప్రశ్నించారు. ఇంకెంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీ కళ్ళు చల్లారుతాయన్నారు. ఢిల్లీ యాత్రలు చేయటం కాదు, రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడాలని సూచించారు. రైతులు ధైర్యంగా ఉండాలని, ఆత్మహత్యలు చేసుకోవద్దని కేటీఆర్ కోరారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కార్ మొద్దు నిద్ర వీడటం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రుణమాఫీ, పెట్టుబడి సాయం, రైతు భరోసా అందక రైతులు ప్రాణాలు వదలటం ఆందోళనకరమన్నారు. కేసీఆర్ రైతును రాజును చేస్తే ఈ కాంగ్రెస్ సర్కార్ ప్రాణాలు తీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా పూర్తి బోగస్ అని అన్నారు. నిన్న సురేందర్ రెడ్డి, నేడు సాగర్ రెడ్డి రుణమాఫీకి బలయ్యారని, ఇంకా ఎంతమంది రైతుల ప్రాణాలను బలిపెడతారని ప్రశ్నించారు. ఇంకెంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీ కళ్ళు చల్లారుతాయన్నారు. ఢిల్లీ యాత్రలు చేయటం కాదు, రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడాలని సూచించారు. రైతులు ధైర్యంగా ఉండాలని, ఆత్మహత్యలు చేసుకోవద్దని కేటీఆర్ కోరారు. రేవంత్ సర్కార్ గురుకుల విద్యాలయాలను, విద్యార్థులను పట్టించుకోవటం లేదని ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు పాము కాట్లకు గురై ప్రాణాల మీదకు వస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలంటే ఎంతమంది ఆసుపత్రుల పాలు కావాలి, ఇంకెన్ని ప్రాణాలు పోవాలని ప్రశ్నించారు. ఒకప్పుడు నాణ్యమైన విద్యకు చిరునామా అయిన గురుకులాలు ఇవాళ పాము కాట్లు, కుక్క కాట్లు, ఎలుక కాట్లకు నిత్యకృతం కావటం దురదృష్టకరమన్నారు హరీష్ రావు. విద్యాలయాలను, విద్యార్థులను పట్టించుకోవటం లేదని ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ సర్కార్ గురుకుల విద్యాలయాలను, విద్యార్థులను పట్టించుకోవటం లేదని ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు పాము కాట్లకు గురై ప్రాణాల మీదకు వస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలంటే ఎంతమంది ఆసుపత్రుల పాలు కావాలి, ఇంకెన్ని ప్రాణాలు పోవాలని ప్రశ్నించారు. ఒకప్పుడు నాణ్యమైన విద్యకు చిరునామా అయిన గురుకులాలు ఇవాళ పాము కాట్లు, కుక్క కాట్లు, ఎలుక కాట్లు నిత్యకృత్యం కావటం దురదృష్టకరమన్నారు హరీష్ రావు.